పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. కొన్ని సీజనల్ రిలేటెడ్ గా కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఎవరైనా కూడా వింటర్ రిలేటెడ్ గా ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే అందులో పెట్టుబడి ఎలా ఉంటుంది, ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుంది, అలాగే ఆ బిజినెస్ అనేది ఎవరికి బాగా సూట్ అవుతుంది, కొత్త రకంగా చేయాలి అనుకునే వాళ్ళు. యూనిక్ బిజినెస్ అన్నారు మీరు, ప్లస్ వింటర్ సీజన్కి తగ్గట్టు. సో మనం జస్ట్ అంటే గమనిస్తూ ఉంటాము, చాలా బాలీవుడ్ మూవీస్ కానివ్వండి, ఇంకా ప్రత్యేకంగా అయితే రిసార్ట్స్ కానివ్వండి, ఒక్కటి తరచుగా ఒక అంటే క్లాస్ లుక్తో ఉన్న ఒక ఇమేజ్ అయితే మనకు వింటర్లో కనిపిస్తూ ఉంటుంది. ఫైర్వుడ్ కార్నర్ చాలా అంటే చూసి కూడా చూడముచ్చటగా ఉంటుంది. అండ్ తర్వాత అసలు దాని లుక్కే వేరే అనమాట. ఆ స్క్రీన్లో ఫైర్వుడ్ కనిపిస్తుంది అంటే మీరు క్యాంప్ ఫైర్ అది దట్ ఈస్ ద అదర్ థింగ్, కానీ ఫైర్వుడ్ విత్ స్క్రీన్ ఇన్సైడ్ మీకు కనిపిస్తుంది అంటే చాలా చాలా అంటే మూవీ స్క్రీన్ని అది ప్రత్యేకంగా చూపిస్తున్నాడు ఒక డైరెక్టర్ అంటే దానికి ఎంత ప్రభావితం అవుతారు జనాలు అనే ఒక పర్సెప్షన్. అండ్ తర్వాత వింటర్ అనే పర్సెప్షన్కి అది మనకు చిహ్నం అనమాట. అండ్ ఇది కూడా హై క్లాస్ పీపుల్ అంటే హూ కెన్ అఫోర్డ్ అన్న వాళ్ళకి ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్. సో ఇది ప్రత్యేకంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చా? సో మనకు చూసే కంటే చిన్న ఇల్లు ఉన్నా కూడా ఒక ఫైర్వుడ్ కార్నర్ అనేది తయారు చేసుకోవచ్చా? వింటర్లో ఫ్యామిలీ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చా? ఎందుకంటే క్యాంప్ ఫైర్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాం బయట, కానీ ఫైర్వుడ్ మన ఇంట్లోనే ఒక చిమ్నీ లాగా అంటే ఫైర్వుడ్ చిమ్నీ కార్నర్ అంటారు. సో అలాంటిది ప్రత్యేకంగా మీరు ఫ్లాట్స్ లో కూడా ఇది చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఓకే. సో అలాంటిది మీరు ఇంటీరియర్ ఎప్పుడైతే చేయిస్తారో ఒక కార్నర్ అనేది ఏర్పాటు చేసి అది ప్రత్యేకంగా ఈ బిజినెస్ అనేది ప్రారంభించారంటే ఖచ్చితంగా వింటర్లో అయితే ఇది యూనిక్ బిజినెస్. అండ్ వీటికి తాలూకా అంటే కనెక్షన్ విత్ ద వుడ్ సప్లై కూడా మీరే చేస్తున్నారు అంటే ఖచ్చితంగా క్లిక్ అవుతుంది సిరి గారు. సో 2 BHK ఫ్లాట్ కానివ్వండి, 3 BHK ఫ్లాట్ కానివ్వండి, ప్రత్యేకంగా ఇంటీరియర్ చేసే వాళ్ళకి ఈ ఐడియా మీరన్నా ఇవ్వండి, లేకపోతే మీ నుంచి అయినా ఈ చిమ్నీ అండ్ తర్వాత ఫైర్వుడ్ కార్నర్ అనేది మీరు ఏర్పాటు చేస్తున్నారు అంటే వాళ్ళకు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు అండ్ హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే సో మెనీ ఇంటీరియర్స్ ఆర్ సేమ్ ఉంటుంది అనమాట. లామినేషన్ కానివ్వండి అవి ఇవి కొంచెం కలర్స్ డిఫరెన్స్లో ఉంటుంది కాబట్టి ఓకే ఇంచుమించు అలానే ఉంటాయి. కానీ ఈ నేను చెప్పే పద్ధతి ఎక్కడైతే మీరు యాడ్ చేస్తారో దట్ హైలైట్ టు యువర్ ఇంటీరియర్ ఆల్సో. ఇది చాలా తక్కువ అంటే ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి వీటికి మాత్రమే ఉంటాయి, కానీ ఫ్లాట్స్లో కూడా ఈ ఆపర్చునిటీ మీరు కలిగిస్తున్నారు అంటే చాలా మంచిగా నడుస్తుంది ఈ బిజినెస్. సో చిమ్నీతో పాటు ఇక్కడ వీటితోనే మీరు అర్న్ చేస్తారా ప్రాఫిట్ కానివ్వండి, ఇంకా బిజినెస్లో జనరేట్ చేస్తారా అమౌంట్ అంటే కాదు, దీనికి తాలూకు ఫైర్వుడ్ సప్లై. సో ఫైర్వుడ్ వుడ్ అనేది మీరు సప్లై చేస్తున్నారు ప్రత్యేకంగా వింటర్లో. అంటే ఎవరితో అయితే మీరు ఇంటీరియర్ వాళ్ళతో కనెక్ట్ అవ్వారో, సో ఎక్కడెక్కడైతే మీరు స్థాపించారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తెలుసుకొని వింటర్లో మీరు అక్కడ వుడ్ సప్లై చేస్తున్నారు అంటే చాలా మంచిగా రన్ అవుతుంది ఈ బిజినెస్. అండ్ ఫ్యామిలీ గ్యాదరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేకంగా ఇప్పుడు చూస్తూ ఉంటాము. సో ఒక ఇంట్లో ఉంటారు కానీ 4 గదులు. సో మదర్ ఒక రూమ్, ఫాదర్ ఒక రూమ్ అండ్ పిల్లలు. సో ఇలా యూనిక్ అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వేవి, కానీ అందులో కూడా డిఫరెన్సెస్ ఎవరి పనిలో వాళ్ళు, సెల్ ఫోన్ ఒకటి ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఒక ఫ్యామిలీని గ్యాదర్ చేస్తున్నారు. సో వాళ్ళు వీక్లీ 1 or 2 times సాటర్డే సండే అయినా ప్లాన్ చేసి ఆ ఫైర్వుడ్ యాక్టివిటీ చేసుకుంటున్నారు అంటే చాలా చాలా ఒక ఫ్యామిలీకి మీరు చాలా మంచి మెమరీ అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వింటర్ కాబట్టి అది నీడ్ ఉంటుంది అక్కడ. అండ్ మనకేం అంటే ఇక్కడ అంతా స్నో ఫాలింగ్ ఇలాంటివి లే కదా, మరి నడుస్తుందా అనే డౌట్ రావచ్చు. ఎస్ ఖచ్చితంగా, కానీ ప్రత్యేకంగా ఇష్టపడతారనమాట చాలామంది. ఇప్పుడు హీటర్స్ యూజ్ చేస్తున్నారు కదా, చాలా వరకు ఎలక్ట్రిక్ హీటర్స్ అయితే ప్రతి ఒక్క గదిలో కూడా ఏర్పాటు చేసి ఉంటారు. సో అలాంటప్పుడు ఈ వుడ్ ఫైర్తో చేసిన చిమ్నీలు కానివ్వండి, ఈ వుడ్ బిజినెస్ మీరు చేస్తున్నారు అంటే ప్రత్యేకంగా ఇది యూనిక్ ఉంటుంది అండ్ యాక్సెప్ట్ కూడా చేస్తారు. అలాంగ్ విత్ ద ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి
దీనికి ఇంపార్టెన్స్ కూడా ఎక్కువే ఉంటుంది సిరి గారు. ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఎలాంటి స్ట్రాటజీని ఫాలో అవ్వాలి మేడం? ఎస్ సిరి గారు, చాలా మంచి ప్రశ్న. సో ఇంటీరియర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు అంటే ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ పాయింట్స్ చేస్తున్నారు. సో ఇంటీరియర్ అతను యాక్సెప్ట్ చేసి మీ ఐడియా ఇంక్లూడ్ చేసి ఫ్లాట్ ఓనర్ యాక్సెప్ట్ చేసి ఇది పెడుతున్నారు అంటే అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది మీ బిజినెస్. సో ఇంకా రెగ్యులర్ గా మీరు ఇయర్లీ వన్స్ వుడ్ అనేది సప్లై చేస్తారు. అండ్ క్యాంప్ ఫైర్స్ కానివ్వండి, వాళ్ళు పార్టీ చాలా వరకు ఒకరే ఉండరు కదా, సో గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్ అవుతూ ఉంటారు. సో ఫ్లాట్స్ లో ఉన్న కూడా క్యాంప్ ఫైర్స్ అండ్ లోడీ అనేది కూడా చేస్తూ ఉంటారు నార్త్ ఇండియన్స్ అయితే. సో అలాంటివి ఫెస్టివల్ సీజన్ కానివ్వండి, ఇంకా ఇతరితర కానివ్వండి, సో మీరు వుడ్ ఫైర్ సప్లై చేస్తున్నారు. వాటితో పాటు ఇంకా ప్రత్యేకంగా 1 or 2 అదర్ బిజినెసెస్ కూడా ఇంట్రెస్టెడ్ పార్ట్ ఏదైతే ఉంటాయో ఫెస్టివల్స్ కి అవన్నీ చేస్తున్నారు అని కూడా కాంబినేషన్ త్రూ మీరు ఈ బిజినెస్ అనేది చెయ్యొచ్చు. అండ్ ఎస్పెషలీ టార్గెటింగ్ మీ కస్టమర్ వచ్చేసి ఇక్కడ ఇంటీరియర్ ఎవరైతే చేస్తారో వాళ్ళే. సో మరి వీళ్ళకి ఎక్కడ వెతకాలి అంటే బోల్డ్ అంత మంది ఉంటారు సిరి గారు. మీరు జస్ట్ ప్లైవుడ్ షాప్ కి వెళ్ళి వీళ్ళతో ఇంటీరియర్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు. సో సర్టెన్ పర్సంటేజ్ అనేది స్టార్టింగ్ లో మీరు ఇవ్వండి వాళ్ళకు, ప్లైవుడ్ వాళ్ళకి. సో దే విల్ కనెక్ట్ యూ, దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. సో ఇది కూడా మీరు ఆప్షన్గా అంటే ఫస్ట్ మీరు ఐడియా ఇస్తున్నారు ఇక్కడ, సో వాళ్ళ ఆర్డర్ ఇచ్చాక తర్వాత అమౌంట్ అనేది మీరు రిలీజ్ చేస్తారు. సో అలాంటప్పుడు పెట్టుబడి అనేది కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఎక్కువ ఉండదు, అది గుర్తుపెట్టుకుంటే చాలా చాలా మంచిది ప్రత్యేకంగా. సో ఇది సీజనల్ బిజినెస్ కదా, మరి సీజన్ అప్పుడే నడుస్తుందా అంటే ఎస్, ఇట్ ఈస్ కంప్లీట్లీ సీజనల్ బిజినెస్. మీరు వింటర్ బిజినెస్ అన్నారు కాబట్టి ఇది కనెక్ట్ అవుతుంది. సో సీజనల్ బిజినెస్ కాబట్టి రకరకాలుగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు వెడ్డింగ్ ప్లానర్స్ కానివ్వండి, ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు. సో ఇది కూడా యాక్టివిటీ మీరు ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే వాళ్ళకి చాలా చాలా మంచిగా కలిసి వస్తుంది. లేదు ప్రత్యేకంగా నేను వింటర్ కోసమే ఇది చేస్తాను, సమ్మర్కి ఇంకొకటి ఉందంటే కూడా ఇండిపెండెంట్గా కూడా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఎలా మేడం అంటే దీని గురించి బిజినెస్ గురించి తెలుసుకోవాలి అన్న మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉంది? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలు, టీమ్ విల్ గైడ్ దెమ్ అండ్ వీ కెన్ అనలైజ్. సో మీకు అంటే ఖచ్చితంగా మీరు ఒక గ్రౌండ్ వర్క్ అనేది చేసి వచ్చారా, సో ఎంత మాత్రం ఈ బిజినెస్ మీద మీకు అవగాహన ఉంది, సూట్ అవుతుందా, లాంగ్ రన్లో ఇది మీరు చెయ్యగలరా లేదా, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ అందిస్తాం కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.